హనుమంతుడు బాల్యంలోనే అసాధారణ శక్తులతో ప్రసిద్ధి పొందాడు. ఆయన వాయుదేవుడు కుమారుడు కాబట్టి అపారమైన బలం, వేగం, చాతుర్యం ఆయనకు సహజసిద్ధంగా లభించాయి. చిన్నతనంలో హనుమంతుడు చాలా చురుకుగా, అల్లరి పిల్లవాడిగా ఉండేవాడు. ఒకసారి ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి అల్లరి పనులతో హనుమంతుడు తరచుగా ఋషులను, మహర్షులను ఇబ్బంది పెట్టేవాడు. వారు ధ్యానం చేస్తుంటే ఆయన తన శక్తులతో ఆటలాడేవాడు. దీనితో కొంతమంది ఋషులు కోపంతో హనుమంతుడికి ఒక శాపమిచ్చారు. నీకు అపారమైన శక్తులు ఉన్నా నువ్వు వాటిని మర్చిపోతావు. అవసరమైనప్పుడు ఎవరైనా నీకు గుర్తు చేస్తేనే ఆ శక్తులు బయటపడతాయి అని శపించారు. ఈ శాపం శిక్షలా కనిపించినా అది ఒక ఆశీర్వాదంలా మారింది. ఎందుకంటే హనుమంతుడు తన శక్తులను ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉంటే అతనిలో అహంకారం పెరిగే అవకాశం ఉండేది. ఈ శాపం వల్ల ఆయన వినయంగా, భక్తితో జీవించాడు. తరువాత రామాయణంలో సీతమ్మను వెతికే సమయంలో వానరసేన నిరుత్సాహపడింది. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి శక్తులను గుర్తుచేశాడు. వెంటనే హనుమంతుడు తన అసలైన శక్తిని గుర్తుచేసుకుని సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. ఈ కథ మనకొక గొప్ప పాఠం చెబుతుంది. మనలో ఉన్న శక్తిని మనం మర్చిపోవచ్చు, కాని సరైన సమయంలో దాన్ని గుర్తుచేసుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలం. ధన్యవాదాలు.